మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ గ్రామంలో రుక్మిణి పాండురంగస్వామి దేవాలయం వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు సుదర్శన యాగం, కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు సహకారం అందిస్తే ఈ దేవాలయం పునర్నిర్మాణం చేస్తామని, ఉత్సవాలు మరింత అంగరంగ వైభవంగా చేస్తామని కూడా అన్నారు. మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడ దాకా వచ్చారు. రుక్మిణి పాండురంగస్వామి దేవాలయం గత 40 సంవత్సరాలుగా నిర్మించబడినటువంటి దేవాలయం ఈ సంవత్సరం 40వ సంవత్సరంగా వార్షికోత్సవ సందర్భాల్లో నిన్న ఈరోజు 3 రోజుల పాటుగా చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు చివరి రోజు స్వామివారి సుదర్శన యాగము అని మా నానమ్మ గారు కరణం జనాబాయి గారు సంకల్పించి ఉన్నారు. ఎప్పుడో ఆ సంకల్పాన్ని నెరవేరుద్దామని ఇక్కడ ఈరోజు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో నెరవేర్చినాం కూడా అంగరంగ వైభవంగా. శ్రీ రుక్మిణి పాండురంగస్వామి ప్రీత్యర్థం స్వామివారి ఇష్టమైనటువంటి సుదర్శన యాగాన్ని, స్వామివారి మూర్తులకి కళ్యాణ మహోత్సవాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు, అర్చనలు ప్రతిరోజు 3 రోజుల పాటుగా చేస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తూ ఉంటాం. 50 మంది భక్తులు ఈ వీడియో ద్వారా, ఈ చూసినటువంటి విషయాల ద్వారా ప్రతి సంవత్సరం ఇట్లాగే ఈ దేవాలయంకి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించుకొని, ఈ మొట్టమొదటి కారణం ఏంటి